ఫేక్ లెటర్ విషయంలో మాత్రం అదొక ఫేక్ కాంగ్రెస్ పార్టీ కావాలని అది ప్రచారం చేయించింది. ఒక టైంలో మీ పేరు కూడా సోషల్ మీడియాలో కూడా వినిపించింది. మీరే దాన్ని సర్క్యులేట్ చేశారని, మీరే క్రియేట్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. నిజంగా ఆమె మాత్రం నేరుగా ఎస్ అది నేను రాసిందే, కానీ అంతర్గత విషయాన్ని బహిర్గతం చేసింది ఎవరంటూ కూడా ఆమె దీన్ని కొట్టేసి కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్తారు? అందుకనే నేను అంటున్నా, నా ఫేక్ న్యూస్ అన్నారు, లేకపోతే ఇంకొకటి అన్నారు, ఇంకొకటి మీడియా ముఖంగా వచ్చి నేను మాట్లాడినా అంటే రాజకీయంగా ఏదో విమర్శలు చేస్తున్నారు అని అనుకున్నాను. కానీ లేఖ అనేటటువంటిది అది విమర్శ కాదు, సమాచారం. అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలని నేను ముందే చెప్పిన. కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలనే చెప్తుందన్న, ఆయననే పార్టీ పెట్టేదాకా కూడా చెప్పిన. సగం ఎపిసోడ్ అయిపోయింది, ఆమె లెటర్కి స్పందన రాలేదు, ఆమె మీద క్రమశిక్షణ చర్యలు కూడా ఇప్పుడు పూనుకుంటారు అనేది కూడా నేను చెప్పిన. ఒకవేళ ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి మార్చుకొని ఒకవేళ ఎక్కడిదక్కడ ఇక చాలు మనము సంయమనంగా సమస్యకు పరిష్కారం ఎత్తుక్కుందాం అనుకుంటేనేమో ఆగుతుంది. లేకపోతే కవిత గారిని సస్పెండ్ చేయడం, ఆమె వచ్చి పార్టీ పెట్టుకోవడం, ఇవి కూడా జరుగుతాయని నేను ముందే చెప్తా ఉన్నా. ఇదంతా ముందే జరిగే అవకాశం కూడా ఉందా? 100% ఆన్ రికార్డ్ చెప్తున్నా కదా నేను. లాస్ట్ టైమే చెప్పిన, 14 తారీఖునే చెప్పిన ఇదంతా నేను. సగం ఎపిసోడ్ అయిపోయింది. లేఖలో ఉంటున్నటువంటి అంశాలు ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఆమెకి గిట్ట స్పందించకపోతే, ఆమెను పట్టించుకోకపోతే, ఆమె మీద క్రమశిక్షణ చర్యలు గిట్ట తీసుకుంటే అరే ఆమె జీవితం ఆగం చేసుకోవాలనా? బీఆర్ఎస్ పార్టీకి కవిత గారికి ఉంటున్నటువంటి పేగుబంధం తెగిపోతుంది. నిజంగా ఇది అంతర్గతంగా జరుగుతుందా, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు మాత్రం ఇది ఒక పొలిటికల్ డ్రామా, కేసీఆర్ కుటుంబం కావాలని వీళ్ళు చేస్తూ ఆ నోటీసులకు సంబంధించిన కాళేశ్వరం సంబంధించిన అంశాన్ని డైవర్ట్ చేయడానికి కూడా మరొక వాదన అంటారు, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మేము గిట్ట అంతర్గతంగా ఉత్తనే ఆరోపణలు చేసి ఉంటే నిన్న కవిత గారు ఎవడో లెటర్ క్రియేట్ చేసిండని చెప్పాలి. నేను రాసిన లెటర్ ఎట్లా వస్తుంది బయటికి అని అనంత. ఇక అది అంతర్గతం ఎట్లయితుంది? బహిర్గతమైంది. అంతర్గతం కాదు. ఈరోజు అలా పంచాయతీ కుటుంబ కలహాలు అనేటటువంటిది బహిర్గతమైంది. ఇక మళ్ళీ మనం కొత్త ఏదైనా మేమేదో ఆరోపిస్తున్నటువంటి అంశమే లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలని మేము ముందు పెడతా ఉన్నాం అంతే. ఎందుకంటే మమ్మల్ని విమర్శించేటటువంటి నైతిక హక్కు కానీ, స్థాయి కానీ, లేకపోతే అంత శక్తి కానీ మీకు లేదనేటటువంటిది మేము ఇస్తున్నటువంటి సందేశం ఈ సమాజానికి.